ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామమున మీకు మా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్యాంతము మేలు అని ఈ మాటను అనుసరించి ప్రసంగి గ్రంథం 7-8 అనుసరించి నిర్గమాకాండము 23 అధ్యాయము 23 ఈ దినమున 20 వచనము 21 వచనము చదువుతాం. దీని భావన చూద్దాం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఆయనకు కోపం రేపవద్దు. మీ అతిక్రమలను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. గమనించండి దేవుని బిడ్డలారా, ఇందులో చాలా సందర్భాలు ఉన్నాయి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతాను. దేవుడు మోషతో మాట్లాడుతున్నాడు. నేను ఏదైతే సిద్ధపరిచినటువంటి స్థలం ఉందో ఆ చోటుకు తీసుకొని పోవడానికి వారికి దూతను పంపుతానన్నాడు. ముందుగా ఆ దూత ఏం చేస్తుందంటే వారిని ఏదైతే దేవుడు సిద్ధపరిచినాడో ఆ స్థలానికి వెళ్ళడానికి వీళ్ళు కలవరపడకుండా, కన్ఫ్యూజ్ కాకుండా, ఎట్లా పోవాలనో ఏ విధంగానో తెలియక నష్టపోకుండా లేకుంటే కలవరపడకుండా ఉండడానికి వరకు ఏం చేసినాడు, దేవుడే ఒక దూతను పంపుతాను అన్నాడు. ఆ దూతకి ఏం చేయాలంటే వాళ్ళు ఆ దూత నీకు పంపుతాను. ఎక్కడ తీసుకుపోవడానికి? దేవుడు సిద్ధపరిచిన స్థలాన్ని తీసుకొని పోవడానికి దేవుడు ఒక దూతను పంపుతున్నాడు. ఇప్పుడు వీళ్ళ బాధ్యత ఏంటంటే ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలా, ఆయన మాట వినవలను, ఆయనకు కోపం రేపవద్దు, మీ అతిక్రమలను ఆయన పరిహరింపాడు. ఈ 2 మాటలను గమనిస్తాం. ఆయనకు కోపం రేపొద్దు. ఆయన ఏం చెప్తున్నాడో ఆయన మాట వినాలి. ఆయన ఎట్లా తీసుకొని పోతున్నాడో ఆ యొక్క మార్గంలో వెళ్ళాలి. ఆయనకు కోపం రేపొద్దు. ఇక్కడ 2-3 విషయాలు మనం ఎరుగుదాం ఈ భాగంలో నుంచి. దేవుని బిడ్డలుగా దేవుడు సిద్ధపరిచిన స్థలాన్ని తీసుకొని పోవడానికి ఇక్కడ దూత అనే మాటకు వస్తే కూడా చాలా విషయాలు రాయబడ్డాయి. నేను కొన్ని అట్లా మీకు నేను గుర్తు చేస్తున్నాను, వినండి. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో కూడా దేవుడు మోషతో మాట్లాడినప్పుడు ఆ పొద విషయంలో దూతగానే వచ్చినాడు, దూతగానే కనబడ్డాడు. అంతేకాదు 14వ అధ్యాయంలో నిర్గమాకాండం 14వ అధ్యాయంలో కూడా ఐగుప్తీయులు ఇశ్రాయేళ్లను వెంబడించేటువంటి సమయంలో దూత మధ్యలో వచ్చి నిలబడ్డట్టుగా మీరు చదవండి. ఎందుకంటే చాలా లేఖనాలు కాబట్టి ఇవన్నీ మేము చూపించడం కుదరకపోవచ్చు. 14వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడిన మాట కనబడుతుంది. నిర్గమాకాండము 14వ అధ్యాయంలో ఏముందనంటే 19వ వచనం, అప్పుడు ఇశ్రాయేలు నుండి సమూహనకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుక పోయి వారిని వెంబడించిన ఆ మేఘం గనుక వారి ఎదుట నుండి వారి వెనుక నిలిచెను అంట. మేఘం మనకు తెలుసు, ఇశ్రాయేలు జీవితంలో పైన మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభము, దేవుడే వారి మధ్యలో ఉన్నాడు. ఇక్కడ దూత అని రాయబడి ఉంది. సరే, నిర్గమాకాండము 33వ అధ్యాయంలో కూడా ఏముంది? ప్రభు దేవుడు విసిగించినారు, ఆయన మాట వినాలి అని అంటే విసిగించినారు. విసిగిస్తే నేను రాను, దూతను పంపుతానన్నాడు. 33వ అధ్యాయంలో 34లో కూడా ఆ మాట రాయబడుతుంది. కాబట్టి దూతను దేవుడు పంపినట్లుగా మనం చూడగలం. ఎక్కడికి వెళ్ళడానికి? వారు కనాను దేశానికి వెళ్ళడానికి దేవుడు సిద్ధపరిచిన దూతనే కాకుండా, దేవదూతనే కాకుండా దేవుని దాసులకు కూడా దేవదూతను రాయబడి ఉంది. మనకు తెలుసు బైబిల్లో బహుశా హోషేయ గ్రంథమా లేక ఆ గ్రంథాలలో ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును తీసుకుని రావడానికి దేవుడు మోషేను, అహరోనును, మిరియామును పంపినట్లు మనకు బైబిల్లో రాయబడింది. దేవుని దాసులు కూడా దూతలకు పోల్చబడతా ఉంటారు. ఈ దినాలలో కూడా మనకు దేవుడు తన ప్రవక్తలను పంపుతున్నాడు. మనం దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలి, ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలంటే ఎవరిని పంపుతాడు? ఒకటి దేవుని దూతలు, రెండవది ఆయన యొక్క సేవకులు, ప్రవక్తలను పంపుతున్నాడు. ఏ విధంగా వెళ్ళాలి? దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏ విధంగా నడుచుకోవాలి? వాళ్ళ మాట వినాలని. అందుకనే ఇశ్రాయేలు మోషే మాట వినలేదు, భక్తుల మాట వినలేదు. మీరు ఎక్కడైనా చదవండి బైబిల్లో. ఎందుకు? దైవజనుల యొక్క మాట కూడా వినలేదు. వినని కారణాన్ని బట్టే బబులోను చెరకు వెళ్ళినారు. 2 దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయంలో పెందల కడ లేచి తన దూతలను పంపుతూ వచ్చినాడు, తన ప్రవక్తలను పంపుతూ వస్తే వాళ్ళు నిరాకరించినారు, తృణీకరించినారు. దాన్ని బట్టి బబులోను చెరకు వెళ్ళినారు. కాబట్టి దేవుని బిడ్డలారా, పాత నిబంధన ప్రకారం ఆయన దూతలు లేక ఆయన భక్తులు, ఆయన ప్రవక్తలను పంపితే వారు వినలేదు. కాబట్టి వినొద్దు. అందుకే ఏమంటాడు?
మీరు వినండి అంటాడు. ఏం చేయాలంట? త్రోవలో నిన్ను కాపాడడానికి. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు బిడ్డలందరికీ మన ప్రయాణంలో మనం ఎక్కడికి వెళ్ళినా దూత నిన్ను కాపాడుతుంది. ఈ మాట ప్రశ్న మనకు తెలుసు. ఆయన తన దూతలకు ఆజ్ఞాపించిన వారు తన పాదములకు రాయి తగలకుండా కాపాడుతారని చెప్పేసి యేసుప్రభు వారిని శోధించినటువంటి మాటల్లో సాతాను మాట్లాడింది. కాబట్టి ఆయన పాదములు రగలకుండా దూతలు, దేవుని బిడ్డలకు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మాటను బట్టి చూస్తే మనము ప్రభువు మాటను జాగ్రత్తగా విన్నట్లయితే, ఆయన మాట ప్రకారం మనం జీవిస్తే ఆయన మనకు ఒక దూతను పంపుతాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో వేస్తే, దానియేలును వేస్తే దూత ఉంచినారు. అట్లనే దేవుని బిడ్డలు జ్ఞాపకం పెట్టుకుని ఆయన మాట ప్రకారం మనం జీవించినట్లయితే దేవుడు మనకి ఇలాంటి దూతను భద్రతగా ఇచ్చి క్షేమంగా తీసుకొని వెళ్తాడు. రెండో విషయం ఏంటంటే, దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళాలంటే, దేవుని కొరకు ఏ విధంగా జీవిస్తే వెళుతారో ఆ గవింపు కావాలంటే ఆయన ప్రవక్తలను, ఆయన దాసులను ఇచ్చినాడు. వారి మాట కూడా మనము వినాలి. వీరు కూడా దూతలకు పోల్చబడతారు. నూతన నిబంధన ప్రకారం ఒక మాట చెప్పాలని నేను తలస్తూ ఉన్నాను. నూతన నిబంధన ప్రకారము ఏంటిది అని అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 12వ అధ్యాయం, నూతన నిబంధనలో మనకు దూతలు ఎవరిచ్చినారు అని అంటే, నేను చదువుతున్నాను వినండి. 12వ అధ్యాయం మత్తయి సువార్త 12 ఓ మాట చూడండి. దీనికి నేను తర్వాత మీకు కొన్ని వివరణ ఇస్తాను. కాబట్టి మీరు 12వ అధ్యాయము మత్తయి సువార్త 12:31. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమునకు దూషణకు వారి క్షమాపణ కలుగును, కానీ ఆత్మ విషయమైనటువంటి దూషణకు క్షమాపణ లేదు అంటాడు. సరే, ఇంకా మీకు వివరంగా కావాలనుకుంటే యోహాను సువార్తలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకం నుంచి వెళ్ళేటువంటి సందర్భాలలో ఈ మాట చెప్తూ వచ్చాడు. 14వ అధ్యాయం యోహాను సువార్త 14, దయచేసి గమనించండి. 14వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడిన మాటలు మనం చూడగలం. 16వ వచనం, 14:16, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు నుట్టకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించును. ఇది లోకం ఆయన ఎరగదంట, కాదు మిమ్మల్ని విడవను. ఏమంటారంట? ఆ ఆత్మ ఏం చేస్తుందంటే, మీకు ఏది బోధించినా ఆ ఆత్మకు వినాలి. మనం దేవుని ఆత్మ ద్వారా బోధించేటువంటి ఆయన మాట మనం వినాలి. అందుకని అంటాడు, ఏమంటాడంటే, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ఈ భాగంలో చదివితే ఎక్కడ ఉంటాడంట? ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మనతో ఉంటాడు. మన ఈ అధ్యాయాలు చూస్తే, ఈ 2 అధ్యాయాలు 16 కూడా చూస్తే, దేవుడు మనకు ఆత్మనిచ్చి, నూతన నిబంధన ప్రకారము దేవుని దాసులను ఇచ్చినాడు, లేక దేవుని ఆత్మను కూడా ఇచ్చినాడు. ఈ ఆత్మకు మనము లోబడి ఆత్మను అనుసరించి మనము జీవించవలసిన వారంగా ఉంటాం. అందుకనే బైబిల్లో చాలా సత్యాలు రాయబడ్డాయండి. 16వ వచనం, ఇందులోనే 26వ వచనం కూడా ఏముంటుందంటే, 14:26 యోహాను సువార్త, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను, శాంతి మీకు అనుగ్రహిస్తుంది. ఇదంతా కూడా ఎందుకంటే దేవుని ఆత్మనిచ్చినాడు. కొత్త నిబంధన ప్రకారంగా దేవుని ఆత్మనిచ్చినాడు. దేవుని యొక్క ఆత్మను మనం అనుసరించి ఆత్మ సంచకరువుగా ఇచ్చినాడు, ఆత్మ ముద్రగా ఇచ్చినాడు. కాబట్టి ఆ ఆత్మను మనం ఏం చేయకూడదు? ధిక్కరించకూడదు. ఆత్మను ధిక్కరించిన వానికి క్షమాపణ లేదని రాయబడింది. మత్తయి సువార్త మనం చదువుకున్నాం. అందుకనే దేవుని బిడ్డలుగా ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకొని దేవుడు మనకిచ్చిన ఆత్మను అనుసరించి ఆయన కొరకు మనం జీవించాలి. కాబట్టి ఈ 2 వచనాల యొక్క విషయాన్ని నేను క్లుప్తంగా మీ గ్రహింపులో తీసుకుని వస్తున్నాను. త్రోవలో నిన్ను కాపాడడానికి సిద్ధవచ్చినటువంటి చోటు తీసుకుని పడి ఎప్పటిదాకా ఉంటుంది ఈ ఆత్మ అంటే, దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మనము పరమపురి చేరేటువంటి వరకు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం దేవుని బిడ్డలుగా గమనించండి. 4వ అధ్యాయంలో ఎఫెసీ 4:20 వచనం, 30 వచనం. ఎఫెసీ 4:30, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి. విమోచన అంటే చివరి వరకు. మనకు దేవుడు ఏదైతే వాళ్ళకు కనాను దేశానికి వెళ్ళడానికి వరకు దూతను పంపినాడు, భక్తులను పంపినాడు. వాళ్ళ మాట వినాలంటే వాళ్ళు వినలేరో మీకు తెలుసు. పోనటువంటి వాళ్ళు ఉన్నారు.
నూతన నిబంధన ప్రకారం దేవుడు తన పరిశుద్ధాత్మ దేవుని మనకిచ్చినాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ఏ విధంగా జీవించాలనో, ఎట్లా నడవాలనో, ఏం మాటలు, అందుకనే పరిశుద్ధాత్మ మనకిచ్చినాడు. ఆత్మ ముద్రగా ఇచ్చినాడు, సంచ కరువుగా ఇచ్చినాడు. ఎప్పటి వరకంట? విమోచన దినము వరకు. అంటే ఈ లోకము నీవు నేను విడిచిపెట్టేసేంత వరకు, తిరిగి పరలోకానికి వెళ్ళేంత వరకు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు విమోచన దినం వరకు మనం ఆయనకు లోబడాలి. పరిశుద్ధాత్మ ఆధీనంలో నడవాలి. దేవుని బిడలుగా ఈ రోజుల్లో నూతన నిబంధన విశ్వాసులముగా, సేవకులముగా దేవుని ఆత్మ నడిపింపులో ఉన్నామా? మన యొక్క పితరుడు దైవజనుడు భక్సింగ్ గారు దేవుని యొక్క ఆత్మ నడిపింపులో ఉన్నాడు. మన యొక్క సహవాసము దేవుని ఆత్మ ద్వారా, ఆత్మ నడిపింపులో, ఆత్మ నడిపుదలలో ఆయన చిత్తానుసారంగా ప్రారంభించుకుంటే పరిచర్య మన దైవజనుడు భక్సింగ్ గారు ఆ పరిచర్యను నేటి దినాలలో దేవుని ఆత్మను పోగొట్టుకొని, దేవుని ఆత్మను అనుసరించకుండా, ఆత్మానుసారంగా జీవించకుండా శరీరంతో జీవిస్తూ, అందుకే అన్నాడు ఇక్కడ ఏమన్నాడు చూడండి, దుఃఖపరిచేటువంటి దేవుని ఆత్మను దుఃఖపెట్టేటువంటి వాళ్ళంగా ఉండి. అందుకని చాలా స్మూత్. యేసు ప్రభు వారిని ధిక్కరిస్తే, వ్యతిరేకిస్తే క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను ధిక్కరిస్తే లేదంటే ఎందుకంటే తీర్పే ఉంది. ఆయన క్షమించడు అని అంటాడు ఇక్కడ. అందుకని గమనించండి 21లో, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినాలి, ఆయన కోపం రేపొద్దు, మీ అతిక్రమలు ఆయన పరిహరింపడు. ఏం చేస్తాడు? శిక్షే. దేవుని ఆత్మను ఎవడైతే ధిక్కరించి దేవుని ఆత్మకు మనస్సాక్షి చంపుకొని చేస్తాడో ఆయనకు శిక్షే ఉంది. కాబట్టి గుర్తించి దేవుని బిడలుగా దేవుని ఆత్మానుసారంగా ప్రారంభించుకుంటే సహవాసంలో ఉంటున్నటువంటి మనము ఆయన ధిక్కరించొద్దు. పాత నిబంధన ప్రకారం వాళ్ళు నూతన నిబంధన ప్రకారము చివరి వరకు, విమోచన దినం అంటే ఈ లోకం విడిచేంత వరకు దేవుని సంఘానికి దేవుడు ముద్రనిచ్చినాడు, స్టాంపు ఆత్మ ముద్రనిచ్చినాడు. రక్షించబడే విషయంలో అపోస్తలుల 2:20-40 నుంచి ఉంటుంది, మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు అని అంటాడు. కాబట్టి ఆ ఆత్మ పొందినటువంటి ఆత్మ ఎవరికంటే విమోచన దినం వరకు నడిపిస్తుంది. అందుకనే ఆ ఆత్మ మీతోనూ మీలోను ఉంటాడు. కాబట్టి ఆత్మను దుఃఖపరచకుండా ఆత్మను అనుసరించి జీవిస్తాం. ఆత్మీయ వరాలను కలిగి ఆత్మీయమైనటువంటి రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు. కాబట్టి ఆత్మను దుఃఖపరిచి నష్టపోయి ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలో ప్రవేశించకుండా ఉన్నట్లు మనము ఏ రాజ్యం కొరకు, పరమ ప్రలోకం కొరకు మనం రక్షించబడి వచ్చినామో ఆ రాజ్యాన్ని పొందకుండా దేవుని వాక్యాన్ని తృణీకరించి దేవుని ఆత్మను దుఃఖపరిచి జీవిస్తే ఈ గొప్ప నష్టాన్ని ఎదుర్కొంటాం. కాబట్టి ఆ విధంగా కాకుండా ఆయన చెప్పినట్టు ఈ 2 వచనాల ప్రకారం ఆయన మాట వినాలి. మాట వింటే క్షేమం మేలుంది. కాబట్టి గుర్తింతాం. బైబిల్లో రాయబడి ఉంది, మిమ్మల్ని పంపినవాడు నా మాట వినవాడు, మీ మాట విన్నవాడు నా మాట విను, నా మాట వినవాడు నన్ను పంపినవాడిని. దేవుని దాసుని యొక్క మాట వింట ద్వారా దేవుని మాట విన్నట్టు, దేవుని ఆత్మ ద్వారా చెప్పే మాట వింటే దేవుని మాట విన్నట్టు. వింటున్నామా? వినడం లేదా? ఎరిగి మనం వినకపోతే నష్టపోతాం. కాబట్టి విని అనుసరించి జీవిస్తాం. అరితిగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రేమైన తండ్రి, బాగా దీవించండి. మమ్మను మా ప్రియులందరినీ వారి కుటుంబం యోగక్షేమాల కొరకు ప్రార్థిస్తున్నాను, దీవించమని. భయంకర దినాలు ఉంటుంది చూపని కోరుతూ కార్యారంభం కంటే కార్య అంతం మేలంటువంటి విధానంలో జీవించడానికి సహాయపడమని యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తనే దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడైయుండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ చాలా వందనాలు.